దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. భారత స్వాతంత్ర సమరంలో ఎందరో త్యాగాలు చేశారు. కొందరు తమ ప్రాణాలు అర్పించారు, కొందరు జైలు శిక్షలు అనుభవించారు. కానీ గాంధీ, నెహ్రూలకే ఎక్కువ పేరు వచ్చింది. ఇది కాదనలేని నిజం. అయితే కేవలం వారిద్దరికీ మాత్రమే పేరు రావడానికి కారణాలు ఏంటనే కోణంలో చూద్దాం. ఒకటి, గాంధీ అహింస, సత్యాగ్రహం వంటి సిద్ధాంతాలతో భారతీయులను ఒక్కటి చేశారు. ఆయన నడిపిన ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం వంటివి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. గాంధీ ఒక సామాన్య వ్యక్తిలా జీవించి సామాన్య జనాలను ఉద్యమంలో భాగం చేశారు. దీనివల్ల ఆయనకు జనాదరణ ఎక్కువైంది. నెహ్రూ విషయంలో చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు. ఆయన ఆధునిక ఆలోచనలు, బ్రిటిష్ వారితో చర్చలు, అంతర్జాతీయ వేదికలపై భారత గొంతును వినిపించడం వల్ల ప్రముఖుడయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో భారత ఉద్యమానికి ప్రధాన వేదిక. ఈ పార్టీలో గాంధీ, నెహ్రూ కీలక పాత్రలు పోషించారు. దీనివల్ల వారికి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే ఇతర నాయకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు విప్లవాత్మక పోరాటం చేశారు. వీరి త్యాగాలు చరిత్రలో నిలిచిన గాంధీ, నెహ్రూల అహింసాత్మక ఉద్యమం ఎక్కువ జనాదరణ పొందింది. గాంధీ, నెహ్రూ జైలులో భోగభాగ్యాలు అనుభవించారని, ఇతరులు కఠిన శిక్షలు అనుభవించారని ఒక ఆరోపణ ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. గాంధీ, నెహ్రూ కాంగ్రెస్ నాయకులు. వీరు బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపే స్థాయిలో ఉన్నారు. బ్రిటిష్ వారు వీరిని పూర్తిగా శత్రువులుగా చూడలేదు. గాంధీని ఒక రాజకీయ ఖైదీగా చూసేవారు. ఆయనకు పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ లో ఉంచారు. అక్కడ కొంత సౌకర్యవంతమైన జీవనం ఉండేది. నెహ్రూ కూడా అహ్మదానగర్ ఫోర్ట్ లో ఖైదీగా ఉంటూ తన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు. దీనికి విరుద్ధంగా విప్లవకారులైన భగత్ సింగ్, సావర్కర్ లాంటి వారిని బ్రిటిష్ వారు తీవ్రవాదులుగా భావించారు. వీరిని కఠిన జైళ్లలో, ముఖ్యంగా అండమాన్ జైల్లో ఉంచారు. అక్కడ వారు అమానుష శిక్షలు అనుభవించారు. గాంధీ, నెహ్రూలు బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరిపిన నాయకులు కాబట్టి వారికి కొంత గౌరవం లభించింది. ఇదొక రాజకీయ వ్యూహంగా కూడా చెప్పొచ్చు. అయితే ఎంతో మంది పోరాట వీరులున్న కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మాత్రమే ఉండటానికి కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంది. గాంధీని భారత జాతి పితామహుడిగా గుర్తిస్తారు. ఆయన అహింసాత్మక ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర సమరానికి ఒక దిశానిర్దేశం చేశారు. 1969లో గాంధీ జన్మ శతాబ్ది సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాంధీ చిత్రంతో కరెన్సీ నోట్లను జారీ చేయాలని నిర్ణయించింది. గాంధీ సామాన్య జనంతో కలిసి జీవించిన వ్యక్తి. ఆయన చిత్రం కరెన్సీపై ఉంచడం ద్వారా భారతీయ స్వాతంత్ర స్ఫూర్తిని, అహింసను సూచించాలని భావించారు. 1996 నుంచి అన్ని కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఆయనకు దేశంలో ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. అయితే ఇతర స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు కూడా కరెన్సీపై ఉండాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. గాంధీకి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారని ఇంకో వివాదం కూడా ఉంది. ఈ బిరుదును మొదట రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చినప్పుడు ఠాగూర్ ఆయన అహింసాత్మక పోరాటాన్ని ప్రశంసిస్తూ మహాత్మా అని సంబోధించారు. ఈ విషయం ఠాగూర్ రాసిన లేఖల్లో, ఆయన రచనల్లో కనిపిస్తుంది. గాంధీ స్వయంగా ఈ బిరుదును ఇష్టపడలేదని, తనను సామాన్యంగా గాంధీ అని పిలవమని చెప్పేవారని కొన్ని చరిత్ర గ్రంథాలు పేర్కొంటాయి. అయితే ఈ బిరుదు జనంలో బాగా పాపులర్ అయింది. దీనికి ఆధారాలుగా ఠాగూర్ రాసిన లేఖలు, ఆ కాలంలోని వార్తాపత్రికలు ఉన్నాయి. అలాగే వల్లభాయ్ పటేల్ ను పక్కన పెట్టి నెహ్రూను ప్రధానిగా ఎందుకు ఎన్నుకున్నారని ప్రశ్నించేవారు ఉన్నారు. 1947లో భారత స్వాతంత్రం సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి, ప్రధానిగా ఎవరు ఉండాలి అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని పలు కమిటీలు పటేల్ కు మద్దతిచ్చాయి. పటేల్ ఒక గట్టి నాయకుడు, దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసిన వ్యక్తి. అయితే గాంధీ నెహ్రూను సమర్థించారు. నెహ్రూ యువ నాయకుడు, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు ఉన్నవాడు, సోషలిస్ట్ ఆలోచనలు కలిగినవాడు. గాంధీ భవన్ లో నెహ్రూ ఆధునిక భారతదేశానికి అనువైన నాయకుడు. దీనివల్ల పటేల్ ను హోమ్ మినిస్టర్ గా నియమించారు. నెహ్రూ ప్రధాని అయ్యాడు. ఈ నిర్ణయం కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయాలు, గాంధీ ప్రభావం కారణంగా జరిగిందని చరిత్రకారులు చెబుతారు. అలాగే సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక గాంధీ, నెహ్రూల పాత్ర ఉందనేది గట్టిగా వినిపిస్తోన్న మరో వాదన. ఈ ప్రశ్న చాలా వివాదాస్పదం. సుభాష్ చంద్రబోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించినట్లు అధికారికంగా చెప్పారు. అయితే ఈ మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. గాంధీ, నెహ్రూలు బోస్తో రాజకీయంగా విభేదించేవారు. బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు గాంధీ వ్యతిరేకించారు. బోస్ అహింసకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సమర్థించారు. దీనివల్ల బోస్ కాంగ్రెస్ ను వీడి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు.
కొందరు చరిత్రకారులు బోస్ మరణంలో బ్రిటిష్ గూఢచారుల పాత్ర ఉందని, నెహ్రూ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి విచారణ చేయలేదని వాదిస్తారు. అయితే గాంధీ నెహ్రూలు నేరుగా బోస్ మరణానికి కారణమని చెప్పటానికి ఆధారాలు లేవు. ఇది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇన్ని వివాదాల నడుమ గాంధీకి మహాత్మాని పిలిపించుకునే అర్హత ఉందా? ఈ ప్రశ్న కూడా కాస్త వివాదాస్పదమే. గాంధీ అహింస, సత్యం, సరళ జీవనం ద్వారా దేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించారు. ఆయన సామాన్య జనంలో ఒకటిగా జీవించి స్వాతంత్ర ఉద్యమానికి ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ఆయన నిర్ణయాలు కొన్ని విమర్శలకు గురయ్యాయి. ఉదాహరణకు గాంధీ ముస్లిం సమాజానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, హిందూ జాతీయవాదులను విస్మరించారని కొందరు ఆరోపిస్తారు. గాంధీ అహింసా సిద్ధాంతం వల్ల విప్లవాత్మక ఉద్యమాలు బలహీనపడ్డాయని కూడా విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జీవన విధానం, దేశం కోసం చేసిన త్యాగాలు ఆయనకు మహాత్మా అనే బిరుదును సమర్థించాయని చాలా మంది భావిస్తారు. మరీ ముఖ్యంగా వీర్ సావర్కర్ కు ఎందుకు 2 జీవిత ఖైదు శిక్షలు విధించారు అనేది దేశ యువతకి మింగుడు పడని విషయం. సావర్కర్ ఒక విప్లవకారుడు, హిందూ జాతీయవాది. ఆయన అభినవ భారత్ అనే రహస్య సంస్థను స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. 1910లో ఆయనను నాసిక్ కుట్ర కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక స్థానిక కలెక్టర్ హత్యకు సావర్కర్ ను బాధ్యుడిగా భావించారు. దీనివల్ల ఆయనకు 2 జీవిత ఖైదు శిక్షలు విధించారు. ఆయనను అండమాన్ లోని సెల్యులార్ జైల్లో ఉంచారు. అక్కడ ఆయన కఠిన శిక్షలు అనుభవించారు. సావర్కర్ కు గాంధీ నెహ్రూలతో రాజకీయ విభేదాలు ఉన్నాయి. సావర్కర్ హిందూ మహాసభ నాయకుడు, హిందూ జాతీయవాదాన్ని సమర్థించేవారు. గాంధీ అహింస, సర్వమత సమానత్వాన్ని ప్రోత్సహించారు. ఈ భావజాల విభేదాల వల్ల వీరిద్దరి మధ్య ఘర్షణ ఉండేది. సావర్కర్ గాంధీని ముస్లిం అనుకూల విధానాల కోసం విమర్శించేవారు. ఇక ఆఖరుగా గాంధీని నాథూరాం గాడ్సే ఎందుకు చంపాడు అనేది చూద్దాం. 1948 జనవరి 30న గాడ్సే గాంధీని ఢిల్లీలోని బిర్లా హౌస్ లో కాల్చి చంపాడు. గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు, హిందూ జాతీయవాది. ఆయన గాంధీని చంపటానికి పలు కారణాలు చెప్పాడు. ఒకటి, గాంధీ ముస్లిం అనుకూల విధానాలు. భారత విభజన సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలని సమర్థించారు. గాడ్సే దీనిని హిందూ వ్యతిరేక చర్యగా భావించాడు. రెండోది, గాంధీ అహింసా సిద్ధాంతం వల్ల హిందువులు బలహీనపడ్డారని, ముస్లిం దాడులను ఎదుర్కోలేకపోయారని గాడ్సే నమ్మాడు. 3, గాంధీ రాజకీయ నిర్ణయాలు హిందూ జాతీయవాదులను దెబ్బతీశాయని గాడ్సే ఆరోపించాడు. గాడ్సే తన కోర్టు విచారణలో ఈ కారణాలను స్పష్టంగా చెప్పాడు. ఆయన తన చర్యను హిందూ సమాజ రక్షణ కోసం చేసినట్లు వాదించాడు. అయితే గాంధీ హత్య దేశంలో ఒక పెద్ద విషాదంగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నలన్నీ భారత స్వాతంత్ర సమరంలోని సంక్లిష్టతలను, విభిన్న భావజాలాలను తెలియజేస్తాయి. గాంధీ, నెహ్రూ, సావర్కర్, బోస్, పటేల్ లాంటి నాయకులు ఒక్కొక్కరు తమదైన విధానంలో దేశం కోసం పోరాడారు. కానీ చరిత్రలో కొందరికి ఎక్కువ గుర్తింపు లభించటం, కొందరు వెనుకబడటం సహజం. ఈ విషయాలు దేశ చరిత్రను అర్థం చేసుకోవటానికి, ఆ రోజుల రాజకీయ, సామాజిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయటానికి సహాయపడతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.